పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి దూకుడు పెంచారు. కంచె నిర్మాణానికి బీఎస్ఎఫ్కు 600 ఎకరాలు కేటాయించారు. బంగ్లాదేశ్ నుంచి ఒక్క అక్రమ వలసదారుడు రాకూడదన్నారు. అవినీతిని, అక్రమ వలసలను ఏ మాత్రం సహించబోమన్న హెచ్చరికలు పంపించారు. పశ్చిమ బెంగాల్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి సీఎం అయిన సువేందు అధికారి తన మార్కు దూకుడు మొదలు పెట్టేశారు. ముఖ్యంగా మమతా బెనర్జీ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా అమలు చేయకుండా మూలన పడేసిన ప్రాజెక్టుల దుమ్ము దులుపుతున్నారు. కేంద్రంతో వైరం కారణంగా మమత పట్టించుకోని బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె ఏర్పాటు వ్యవహారం పైన కీలక నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె ఏర్పాటు కోసం బీఎస్ఎఫ్ కు 600 ఎకరాల భూమి బదలాయించి 45 రోజుల్లో కంచె నిర్మించాలన్నారు సువేందు అధికారి. రాష్ట్రంలో ఇంకా ప్రారంభం కాని జనగణన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వెంటనే అమలు చేసేలా ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను శిక్షణ కోసం ఇతర రాష్ట్రాలకు గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వం పంపలేదు. దీన్ని మార్చి ఇప్పుడు వారందరినీ ఇతర రాష్ట్రాలకు పంపేందుకు వీలుగా సువేందు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు గత సంవత్సరాల్లో నియామక అవకాశాలు కోల్పోయిన అభ్యర్థులకు 5 ఏళ్ల వయో సడలింపును ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో భారతీయ న్యాయ సంహితను తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం బిఎన్ఎస్ ను అమలు చేయలేదు. ఈ రోజు నుంచి దీనిని అమలు చేస్తున్నామని సువేందు తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో కంచె నిర్మాణం 2 దేశాల మధ్య చర్చనీయాంశంగా మారింది. ముళ్ల కంచెలకు ఢాకా భయపడదని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ తెలిపింది. బెంగాల్లో కొత్త ప్రభుత్వం చేసిన ఎన్నికల వాగ్దానాలను తాము గమనిస్తున్నామని, భారత్ అంతర్గత రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని చెప్పింది. అయితే తమ దేశ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది. తమ సంబంధాలు నేరుగా భారత కేంద్ర ప్రభుత్వంతోనే ఉంటాయని, రాష్ట్రాలతో తమకు సంబంధం లేదని తెలిపింది. బంగ్లాదేశ్, బెంగాల్ మధ్య 4097 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇప్పటికే దాదాపు 3240 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం పూర్తయింది. ఇంకా దాదాపు 850 కిలోమీటర్ల ప్రాంతంలో కంచె నిర్మాణం మిగిలి ఉండగా అందులో 175 కిలోమీటర్లు క్లిష్ట భూభాగంగా గుర్తించారు. అంటే నదులు, చిత్తడి నేలలున్న ప్రాంతం. ఇక్కడ కంచె వేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. బెంగాల్లో బంగ్లాదేశీయుల అక్రమ వలస, నివాసం సుదీర్ఘకాలంగా జరుగుతోంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులు ఆధార్ కార్డులు సంపాదించారు, ఓటర్ లిస్టులో చేరారు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అనుభవిస్తున్నారు. వీరంతా భారత్లో అంతర్భాగంగా మారిపోయారు. అక్రమ వలసదారులను ఏరివేస్తామని ఎన్డీఏ చెబుతున్నా అది అంత తేలిక కాదంటున్నారు నిపుణులు. 2004 లెక్కల ప్రకారమే 1,20,00,000 మంది బంగ్లాదేశీయులు ఇండియాలో అక్రమంగా నివసిస్తున్నారు. అందులో 57 లక్షల మంది ఒక్క బెంగాల్లోనే ఉన్నారు. అయితే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాత్రం 2 కోట్ల మంది బంగ్లాదేశీయులు ఇండియాలో అక్రమంగా చొరబడ్డారని చెప్పారు. అయితే ఇవన్నీ అతిశయోక్తులేనని కాంగ్రెస్ కొట్టిపారేసింది. బంగ్లాదేశ్ పాక్ నుండి విడిపోయినప్పుడు దాదాపు 1 కోటి మంది బంగ్లాదేశీయులు ఇండియా వచ్చారు. వారిలో 80% మంది హిందువులనేది మరో లెక్క. ఇకపై బంగ్లాదేశ్ నుంచి ఒక్క అక్రమ వలసదారుడు కూడా ఇండియాలో చొరబడలేరని చెప్పుకొచ్చింది ఎన్డీఏ సర్కార్.